అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడెప్పుడు అనుకుంటున్న నోటిఫికేషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ రిలీజ్ అయిందండి. దాంట్లో అంటే అందరికీ తెలుసు మనకి సివిల్ ఎగ్జామినేషన్ ఐఏఎస్, ఐపీఎస్లు అని తెలుసు. జనరల్‌గా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అంటే మెయిన్ గుర్తుకొచ్చేది ఐఏఎస్, ఐపీఎస్ ఇవే గుర్తుకొస్తాయి. కానీ దాంట్లో చాలా ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను. ఇవన్నీ సివిల్ ఎగ్జామినేషన్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్ అయితే ఇచ్చే జాబులండి. అంటే మార్క్స్ వైస్‌గా వీటిని కేటగరైజ్ చేస్తారు. ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వచ్చిద్ది. తర్వాత కొంచెం తక్కువ మార్కులను బట్టి ఇండియన్ ఐపీఎస్ సర్వీసు, ఇండియన్ ఫారిన్ సర్వీస్ అట్లా మార్క్స్ వాళ్ళు వచ్చే టాప్ మార్క్స్ నుంచి ఈ కింద తక్కువ మార్కులకి ఇట్లా కేటగిరీ చేస్తూ ఉంటారు. అది ఓకేనండి. అసలు మొత్తం ఏమేమి పోస్టులు ఉండే జస్ట్ మనం ఒకసారి ఒక లుక్ వేద్దాము. ఓకే, ఫస్ట్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, ఐఏఎస్ అంటాం కదండి, అది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు. ఇండియన్ ఫారిన్ సర్వీసు, నెక్స్ట్ ఏంటి ఇండియన్ ఫారిన్ సర్వీసు. తర్వాత ఇండియన్ పోలీస్ సర్వీసు. అంటే ఈ పోస్టులు చాలా మంచి హై క్యాడర్ పోస్టులు అండి. ఒక జాబ్ వస్తే మనం లైఫ్ సెట్ అయినట్లే. ఓకేనా? ఓకే, ఎనీవే మనం నెక్స్ట్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసు గ్రూప్ ఏ, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీసు, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసెస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీసు, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసు, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసు గ్రూప్ ఏ ట్రాఫిక్ అండి. ఇండియన్ రైల్వేలో చూడండి చాలా రకాలు ఉన్నాయి. ఇండియన్ రైల్వేలో దగ్గర 4 రకాల పోస్టులు ఉన్నాయి. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ 8th 1, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ పర్సనల్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అకౌంట్స్, ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ ఉంటాం కదండి, దాంట్లో హెడ్. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్, కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. రెవెన్యూ అంటే మనకు తెలుసుగా, మనీ రిలేటెడ్, ట్యాక్స్ రిలేటెడ్. ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇన్కమ్ ట్యాక్స్. నెక్స్ట్ ఇండియన్ ట్రేడ్ సర్వీస్. ఓకేనా? ఆర్మ్డ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీసెస్ గ్రూప్ బి, సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్. ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్, లక్షద్వీప్, డామన్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ సివిల్ సర్వీసెస్. ఓకేనా? నెక్స్ట్ ఢిల్లీ, మరి సేమ్ ఢిల్లీ, అండమాన్ నికోబార్ ఐస్లాండ్, లక్షద్వీప్, డామన్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ పోలీస్ సర్వీస్ ఇది. ఓకేనా? అదే సివిల్ ఏవియేషన్, సివిల్ సర్వీసెస్, ఇది పోలీస్ సర్వీస్. అంటే ఐఏఎస్, ఐపీఎస్ లాగా. పాండిచ్చేరి సివిల్ సర్వీసెస్, పాండిచ్చేరి పోలీస్ సర్వీసెస్. ఓకేనా? ఈ స్టేట్స్లో ఐఏఎస్, ఐపీఎస్ ర్యాంకు లాగా ఈ పోస్టులు అండి. వీటిలో మార్క్స్ బట్టి వాళ్ళు ఇచ్చిన ప్రిఫరెన్స్ని బట్టి పోస్టులు కేటాయిస్తారు. ఓకేనా? మనకి ఎగ్జామ్ డేట్, ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్ 24th May below held union public. Okay, to the service post mentioned below will be held by the union. ఇంకా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇప్పుడంటే May 24 అండి. ఇక్కడ చూస్తే May 24. ఓకేనా? May 24న ప్రిలిమ్స్ డేట్ కూడా ఇచ్చేసాడు. ఓకేనా? అండ్ ఓకే, అంటే మనం ఏంటంటే ముఖ్యంగా ఈ పోస్టులు, ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఏ పోస్టులు ఇస్తారు, దీంట్లో ఏ పోస్టులు ఇస్తారు అనేది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. జనరల్గా గ్రూప్ 2లో మొన్న రిలీజ్ అయిన గ్రూప్ 2లో ఏమేమి పోస్టులు ఉంటాయి, డిటి అని, కమిషనర్ అని, మున్సిపల్ కమిషనర్ అని, అట్లా అంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అని అట్లా ఉంటాం కదండి. అట్లా జస్ట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఏమేమి పోస్టులు ఉంటాయి అనేది జస్ట్ మీకు ఒక ఐడియా ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.